సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొత్త జీవో ఒకటి గెజిట్ అవ్వటం అయితే జరిగిందనమాట. అదే మల్టీ జోన్కి సంబంధించిన గెజిట్. సో ఇప్పుడు మనం ఏపీలో ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఏపీ హైకోర్టు జాబ్స్ కొత్త నోటిఫికేషన్ 2026లో రిలీజ్ కాబోతుంది, దానికి సంబంధించింది. లేకపోతే ఏపీపీఎస్సి గ్రూప్స్, లేకపోతే ఏపీడిఎస్సి 2026 నోటిఫికేషన్ ఏదైతే జనవరిలో రాబోతుందో దానికి సంబంధించిన కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఏపీ జెన్కో ట్రాన్స్కో సంబంధించిన జాబ్స్ ఏవైతే నోటిఫికేషన్ కొత్త సంవత్సరంలో 2026లో రాబోతుందో వాటికి కానివ్వండి, ఈ మల్టీ జోన్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీనికి గెజిట్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసరికి మనకు 3 జోన్లు ఉండేవి. ఇప్పుడు వచ్చేసరికి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని చెప్పేసి 2 ఇంప్లిమెంట్ చేశారు. దాంతో కొన్ని రిజర్వేషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో లొకాలిటీ బేస్డ్ దాన్ని కూడా మార్చడం అయితే జరిగిందనమాట. ఇంతకీ అది ఏం జరగబోతుంది ఏంటో చెప్తాను క్లియర్గా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈ వీడియోని లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి మనకు మల్టీ జోన్ సిస్టమ్ తీసుకొచ్చింది. మన 13 జిల్లాలు ఏవైతే ఉంటాయో అవి 26 జిల్లాలు కానున్నాయి. అయితే ఈ మల్టీ జోన్ 1లో వచ్చేసరికి జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని విభజించారు. జోన్ 1లో వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ ఉన్నాయి. జోన్ 3 వచ్చేసరికి వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇవి మల్టీ జోన్ 1 కింద ఉన్న 3 జోన్స్ అనమాట. ఇక మల్టీ జోన్ 2 వచ్చేసరికి మళ్ళీ 3 జోన్లు ఉన్నాయి. జోన్ 4, జోన్ 5, జోన్ 6. జోన్ 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉన్నాయి. జోన్ 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఉన్నాయి. ఇక జోన్ 6లో వచ్చేసరికి నంద్యాల, అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లాలు వీళ్ళైతే డిక్లేర్ చేయడం జరిగింది. మల్టీ జోన్స్ మొత్తం కూడా 2 అనమాట. అయితే ఇప్పుడు కొత్త గెజిట్ ప్రకారం ఇక్కడ మరి జాబ్స్లో ఏమన్నా తేడా ఉంటుందా అంటే ఇక్కడ ఉందండి ఖచ్చితంగా. ఏంటంటే లొకాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏమనుకున్నాం, 10 years కంటిన్యూస్గా 10th క్లాస్ ఎక్కడ చదివితే అది లొకాలిటీ ఉండేది. ఇప్పుడు ఈ కొత్త గెజిట్ ప్రకారం కంటిన్యూస్గా 7 years ఎక్కడైతే చదువుతారో అంటే 1 to 10లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, లేకపోతే 1st నుంచి 7th క్లాస్ వరకు ఎక్కువ కాలం 7 years ఎక్కడైతే చదివారో ఆ జిల్లాకి మీరు లోకల్ అవుతారు. ఓకేనా? అయితే వీళ్ళు ఇచ్చిన గెజిట్ ప్రకారం 95% స్థానికులకు ఉద్యోగాలు, ఇక మిగతా 5% వేరే వాళ్లకు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయనుకోండి టోటల్గా ఒక జిల్లాలో. ఆ జిల్లాలో 95% అంటే 95 మెంబర్స్కి ఆ జిల్లా వాళ్ళకే జాబ్స్, మిగతా 5% వేరే వాళ్లకు ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. దాని ప్రకారం మొత్తం కూడా మారిపోనున్నాయి. ఇప్పుడు ఏపీడిఎస్సి 2026లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే దానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే టెట్ రిజల్ట్స్ అనేవి 19th January 2026న రిలీజ్ చేస్తామని వాళ్ళు అప్పుడే అఫీషియల్గా చెప్పడం జరిగింది. ప్రిలిమినరీకి వదిలేశారు, మీరందరూ చూసే ఉంటారు. యాజ్ పర్ ద షెడ్యూలే రిలీజ్ చేస్తున్నారు. రేపటితో ఈ టెట్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ కాబోతున్నాయి. ఓకేనా? ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే 40 to 45 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా ఉంటాయి. పోస్టులు చూసుకుంటే ఒక 6,000 చిల్లర వేసుకోండి, అంత వరకు ఉండేది అనుకుంటే, పాతవి మిగిలిపోయినవి అన్నీ కలిపితే. సో డిఎస్సి పరంగా చూస్తే అలా ఉంటుంది. ఇక జెన్కో ట్రాన్స్కోకు సంబంధించిన పోస్టుల గురించి ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాంట్లో విడిపోతుంటాయి అన్నమాట. ఓకేనా? సో అవి కూడా మనం చెప్పేసుకున్నాం. దాని ప్రకారం చూసుకుంటే స్థానికత కూడా మారిపోతుంది. ఇక ఏపీ హైకోర్టు
ప్రస్తుతం డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్కిల్ టెస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు కాబట్టి. ఇక కొత్తగా నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో దాంట్లో ఈ మల్టీ జోన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. మనం అనుకున్న స్థానికత కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక జనవరిలో ఏదైతే వీళ్ళు జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పారో దాంట్లో ఏపీపీఎస్సి హ్యూజ్ పోస్ట్స్ అయితే రానున్నాయి. సో దాని ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో అందుట్లో వచ్చేసరికి అంటే సెప్టెంబర్ దాకా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ పోస్టులు అంటే ఏదో ఒక రకంగా ఏపీపీఎస్సి సంబంధించిన అన్నీ కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి దానికి ఆ జాబ్ క్యాలెండర్లో ఉండే ప్రతి దానికి కూడా ఈ మల్టీ జోన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్సెస్ అయితే మెండుగానే ఉన్నాయి అన్నమాట. ఇక కొన్ని చెప్పలేదని మీరు అనుకోవద్దు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ జూనియర్ లెక్చరర్సు, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ జూనియర్ లెక్చరర్స్ ఇవి ఉంటాయి కదా. సో వాటికి కూడా ప్రతి దానికి కూడా గవర్నమెంట్కు సంబంధించిన ఏ పోస్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్స్ ఏదైనా కానివ్వండి, కోర్టుకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఏదైనా కానివ్వండి, ప్రతి దానికి కూడా ఈ మల్టీ జోన్ సిస్టమ్ అనేది వీళ్ళు ఇక ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంతకుముందు వచ్చేసరికి ఈ స్థానికత అంటే ఈ 95% సిస్టమ్ ఏదైతే ఉందో అది తెలంగాణకు ఉండేది. ఇప్పుడు తెలంగాణ కొత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పనిలే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే దీన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈ రిజర్వేషన్ ప్రకారమే ఇక పోస్టింగ్లు అనేది వీళ్ళు ఇస్తారు. మనం హారిజాంటల్ రిజర్వేషన్ చూసాం, వెర్టికల్ రిజర్వేషన్ చూసాం. సో ఇంతకుముందు హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్ ఇవి ఇక్కడ లేవు, ఆర్ఆర్బి వాటికి ఉండేది. సో సెంట్రల్ లెవెల్లో. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ లోకాలిటీల్లో కూడా పెంచేయడం అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. మీరు అందరూ కూడా గమనించారు. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతా ఉన్నారు, మరి డిఎస్సి పోస్టులు ఎక్కువ ఉంటాయా? డిఎస్సి పోస్టులు ఈసారి ఇందాక మనం చెప్పాము కదా దాన్ని బట్టి ఉంటాయి. ఈ ఎస్జిటీలు ఈ స్కూల్ అసిస్టెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నారండి. స్కూల్ అసిస్టెంట్స్ ఎక్కువ లేరు కదా, ఇప్పుడు కొత్తగా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది కదా. అసలు అయితే ఎప్పుడుకో ప్రమోషన్ వచ్చేది అది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి. ఇక ఆ తర్వాత ఈ గ్రూప్స్ ఇవన్నీ ఈ లెక్చరర్ పోస్టులు, లేకపోతే హైకోర్టు జాబ్స్ ఏవైతే 254 ఏమనుకున్నాం సరే గుర్తులేదు నాకు, అవి ఇంకా వచ్చేసరికి మీరు గమనించినట్టయితే జెన్కో, ట్రాన్స్కో, సో సబ్స్టేషన్లో పెరుగుతున్నాయి కాబట్టి అవి ఇంకా పెరిగేదానికి ట్రాన్స్కోలో వాటికి ఉన్నాయి. ఇంకా డెస్కాము. సో వీటిల్లో కూడా ఇవి మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ అంటే ఎవరైతే ఏ జిల్లాలో ఉంటారో స్థానికతతో ఆ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్న వాళ్ళకు వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే స్థానికత, లోకల్ క్యాండిడేట్స్ కింద 95% మందికి ఇస్తున్నారు. ఇదండి.